మీరు యూట్యూబ్ బిగినరా అయితే ఈ షార్ట్ని ఎండ్ వరకు చూడండి. నాకు ఈ పాయింట్స్ నేర్చుకోవడానికి 1 వీక్ టైం పట్టింది, కానీ నేను మీకు ఈ షార్ట్లో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే. కాపీరైట్ క్లెయిమ్స్. ఎస్, కాపీరైట్ క్లెయిమ్స్. ప్రతి యూట్యూబర్ తను పోస్ట్ చేసే వీడియోకి కాపీరైట్ క్లెయిమ్ పడుతుందా లేదా అని 1-2 సార్లు ఆలోచించి పోస్ట్ చేస్తాడు. ఈ కాపీరైట్ క్లెయిమ్స్ అనేది నేను మేజర్గా 3 టైప్స్గా కేటగరైజ్ చేస్తాను. ఒకటి వచ్చి మ్యూజిక్, ఇంకోటి వీడియో, ఇంకోటి పిక్చర్స్. ముందుగా పిక్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఈ పిక్స్ యొక్క కాపీరైట్ అనేది పర్సన్ టు పర్సన్ అనేది వేరీ అవుతుంది. వాళ్ళు మనకి ప్రైవసీ కంప్లైంట్ రేజ్ చేసి డిలీట్ చేయమని చెప్పవచ్చు, లేకపోతే బ్లర్ అనేది చేయమని మనకి చెప్పొచ్చు. సెకండ్ వన్ మ్యూజిక్. ఈ కాపీరైట్ క్లెయిమ్ వల్ల ఈవెన్ మీరు 1 సెకండ్ 2 సెకండ్ ఎన్ని సెకండ్స్ యూజ్ చేసినా ఒక్కసారి మీకు క్లెయిమ్ పడిందా, ఆ వీడియో నుంచి మీరు ఏదైతే మనీ ఎర్న్ చేస్తున్నారో ఆ యొక్క మనీ ఎవరైతే కాపీరైట్ స్ట్రైక్ వేశారో ఓనర్ ఉంటారో వాళ్ళకి వెళ్ళిపోతుంది. ఆ ముక్క నాకు ముందే చెప్పాలరా జఫా. థర్డ్ వన్ వీడియో వల్ల వచ్చే కాపీరైట్స్. ఈ వీడియో క్లిప్స్ ఏదైతే యూజ్ చేస్తారో దాన్ని చాలా జాగ్రత్తగా యూజ్ చేయండి. ఒక్కసారి మీకు వీడియో కాపీరైట్ పడ్డదంటే మీకు మానిటైజేషన్ అవ్వకపోయే ఛాన్స్ ఉంది. మీరు యూజ్ చేసే ఆ వీడియో క్లిప్ లేకపోయినా మీరు అప్లోడ్ చేసే ఆ యూట్యూబ్ వీడియోకి సత్తా ఉందని తెలియాలి. అండ్ ఫైనల్లీ ఎవరైతే ఈ షార్ట్ చూస్తున్న బిగినర్స్ ఉన్నారో వాళ్ళందరికీ ఆల్ ద బెస్ట్. నేను కూడా ఒక బిగినర్నే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.